హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ముగిసిన 18వ లోక్సభ ఎన్నికలకి సంబంధించి 18th లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఒక ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇటీవల ముగిసిన 18th లోక్సభ ఎలక్షన్స్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్నికలుగా 18th లోక్సభ ఎలక్షన్స్. తద్వారా భారతదేశం ఒక ప్రపంచ రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించి రాజీవ్ కుమార్ గారు, ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారు జూన్ 3వ తేదీ అంటే నిన్నటి రోజున ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో 64.2 కోట్ల మంది ఓటేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు ఏ దేశాల్లో కూడా ఒక ఎన్నికలకి సంబంధించి ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఓటు వేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. సో ఒక రికార్డుతో భారతదేశం వార్తల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో 18th లోక్సభ ఎలక్షన్స్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారు తెలిపారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఓటు వేసిన వారి సంఖ్య ఏదైతే ఉంటుందో, అంటే ఈ 64.2 కోట్ల మంది సంఖ్య ఏదైతే ఉంటుందో G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు ఉందంట ఎక్కువ. ప్రపంచంలో అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7 విడతలుగా పోలింగ్ విజయవంతంగా జూన్ 1వ తేదీన ముగిసింది. సో ఈరోజు మనం ఫలితాలను కూడా చూస్తున్నాం. ఈ ఫలితాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేద్దాము. సో ఇది 18th లోక్సభ ఎన్నికల సందర్భంగా భారతదేశం నమోదు చేసిన అద్భుతమైన రికార్డ్. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన గురించి మనం చూస్తూ ఉంటాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ 1+2 బాడీగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ భారతదేశంలో ఆర్టికల్ 326 రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 రైట్ టు ఓటుకి సంబంధించి భారత పౌరుడికి ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి మీరు 61వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుంచుకోండి, 1988. గతంలో 21 సంవత్సరాల ఓటు హక్కు వయసు ఏదైతే ఉంటుందో అది 18 ఇయర్స్కి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 51 వీటికి సంబంధించి కానివ్వండి, ఈరోజు ఫలితాలకు సంబంధించి కానివ్వండి, నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి కానివ్వండి, వీటిపైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి చాంగే 6 ఇటీవల చైనా చేసిన ఒక లూనార్ ప్రయోగం. లూనార్ అంటే మూన్ ప్రయోగం, మూన్ మిషన్, చంద్రుడి యొక్క మరొక వైపు చేసిన ప్రయోగం. చాంగే 6 ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించి. దానిలో ఒక అడుగు ముందుకేసింది చైనా. సో జాబిల్లి రెండో వైపు దిగిన చాంగే 6 నమూనాల సేకరణ దిశగా చైనా ముందడుగు వేస్తుంది, అంటే శాంపిల్స్ కలెక్షన్ సంబంధించి. చంద్రమండల యాత్రల్లో చైనా మరొక ముందడుగు వేసింది. ఈ దేశానికి చెందిన చాంగే 6 వ్యోమనౌక రీసెంట్గా ఆదివారం రోజున విజయవంతంగా, జూన్ 2 రోజున విజయవంతంగా జాబిల్లి రెండో వైపుకు దిగిందంట. సౌత్ పోల్ ఐట్కిన్ బేసిన్లో అది సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు చైనా అంతరిక్ష సంస్థ అధికారికంగా
ప్రకటించింది. అక్కడ నమూనాలు సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరనుందంట. సో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. చాంగే అనేది చైనాకి సంబంధించి చంద్రుడిపై చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా. అండ్ చెక్కతో ఉపగ్రహం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా ఇంపార్టెంట్. మనం లాస్ట్ 6 months కింద ఒకసారి, 1 year బ్యాక్ ఒకసారి డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. మరొకసారి పత్రికల్లో ఈ టాపిక్ అనేది దర్శనమిచ్చింది. సో వుడెన్ శాటిలైట్, ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహం అనే అంశంతో జపాన్ గతంలో వార్తల్లోకి వచ్చింది. అదే ఇది. సో జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు. అయిపోయింది. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 centimeters మాత్రమే ఉంటుందంట. ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్లో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. సాధారణంగా ఉపగ్రహాలు వివిధ రకాల లోహాలతో తయారు చేస్తుంటారు. వీటి శకలాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో సుమిటోమో ఫారెస్ట్రీ అనే సంస్థ సహకారంతో ఈ చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు క్యోటో యూనివర్సిటీ సైంటిస్టులు. అండ్ నెక్స్ట్, ఇటీవల భారతదేశ వృద్ధి రేటు అంచనాలకు సంబంధించి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన సంస్థలు కానివ్వండి, ఇటీవల NSO వారి గణాంకాలను కూడా మనం చూసాము. సో రీసెంట్గా RBI, భారతదేశంలో రెగ్యులేటరీ బాడీ, బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాకి సంబంధించి ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY25 అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేస్తున్నారంటే 7% ఉండబోతుందని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా శక్తికాంత దాస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అండ్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చినాయి. దేనికి సంబంధించి అంటే టు స్ట్రెంథెన్ దేర్ కొలాబరేషన్ అండ్ ఇంప్రూవ్ క్లైమేట్ సర్వీసెస్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ సంబంధిత సహకారం అందించుకోవడంలో భాగంగా అండ్ ఎట్ ద సేమ్ టైం క్లైమేట్ రిలేటెడ్గా ఇరు సంస్థలు సహకారం అందించుకోవడంలో భాగంగా ప్రత్యేకంగా ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చిన సంస్థలు WMO అండ్ FAO. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదానీ ఇంటర్నేషనల్ పోర్ట్స్, భారతదేశానికి సంబంధించి అదానికి సంబంధించిన సంస్థ ఇటీవల టాంజానియాలో పోర్ట్ నిర్వహణ కోసం 30 సంవత్సరాల కన్సెషన్ ఆపరేట్ కంటైనర్ టెర్మినల్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. టాంజానియాలో పోర్ట్ నిర్వహణల కోసం ఇటీవల భారతదేశానికి సంబంధించి ఏ పోర్ట్ యాజమాన్యానికి హక్కులు దక్కినాయంటే అదానీ పోర్ట్స్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం June 2 రోజున దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించబోతున్నారంట. సో అదేంటో చూడండి. అంటే అర్బన్ తెలంగాణ, సబర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ అవి ఎలా ఉంటాయి. సో తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డి గారు తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ఆయన పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ ORR పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ అట. ORR నుండి RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతం సబర్బన్ తెలంగాణ. ఇక రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని CM గారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే మెక్సికో దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు కాబోతోందని నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఈరోజు అఫీషియల్గా మెక్సికో దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికై వార్తల్లోకి వచ్చిన క్లాడియా షెయిన్బామ్. సో ఇక్కడ చూడండి, మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికార మొరెనా పార్టీకి చెందిన క్లాడియా షెయిన్బామ్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. 200 ఏళ్ల ఆ దేశ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలు కావడం ఇదే ప్రథమం అంట. పర్యావరణ శాస్త్రవేత్తగా పేరొందిన క్లాడియా షెయిన్బామ్ ఇప్పుడు అధ్యక్షురాలిగా మనం చూడబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్లో క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్కి సంబంధించి ప్రైజ్ మనీ డిక్లరేషన్ అనేది అంటే ICC ప్రకటించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ICC. సో ICCకి సంబంధించి సో ఈసారి T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది. టోనీ నగదు బహుమతిని 93 కోట్లుగా నిర్ణయించినట్లు ICC వెల్లడించింది. విజేత 20 కోట్ల రూపాయలు, రన్నరప్ 10 కోట్లు గెలుచుకొని ఉన్నాయి. సెమీస్లో ఓడిన జట్లకు దాదాపు 6 కోట్ల చొప్పున, సూపర్ 8లో ఇంటి ముఖం పట్టిన జట్లకు 3 కోట్ల చొప్పున దక్కుతాయి. ఈసారి టోర్నీలో 9 నుండి 12 స్థానాలు నిలిచిన జట్లకు తలా 2 కోట్లు దక్కుతాయి. 13 నుండి 20 స్థానాలు ఉన్న టీముకు తలా
1,87,00,000 దక్కుతాయి అంట. 2022 ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ 46 కోట్లు కాగా విజేతకి 13 కోట్లు మాత్రమే దక్కింది. అప్పుడు ఈసారి మొత్తం టోర్నీ ప్రైజ్ మనీ 93 crores అంట. అండ్ క్రికెట్కి సంబంధించి రవిచంద్రన్ అశ్విన్, సో తమిళనాడుకి సంబంధించి అండ్ ఇంటర్నేషనల్ క్రికెటర్, సో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కి సంబంధించి ఆత్మకథ ఈ మంత్లో 10th రోజున రాబోతోందంట. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ తనే ఆథర్. సో ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎ కుట్టి క్రికెట్ స్టోరీ, ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఎ కుట్టి క్రికెట్ స్టోరీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటే రవిచంద్రన్ అశ్విన్కి సంబంధించిన స్టోరీ. అండ్ క్రికెట్కు కేదార్ జాదవ్ వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందిన వ్యక్తి. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా వరకు కూడా మనకు సుపరిచితులైన వ్యక్తి కేదార్ జాదవ్ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 64.2 కోట్ల మంది ఓటేయడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేసింది భారతదేశం. జాబిల్లి వైపు చంద్రుని రెండో వైపు దిగిన చాంగే 6 చైనాకి సంబంధించింది. చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేస్తూ క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. అండ్ ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ఇటీవల విడుదల చేసింది. జీడిపి గ్రోత్ రేట్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 7% గుర్తించింది, అంచనా వేస్తుంది. అండ్ WMO FAO మధ్య కుదిరిన ఒక ఒప్పందము. అండ్ అదానీ ఇంటర్నేషనల్ పోర్ట్స్ లిమిటెడ్ వారు టాంజానియాలో పోర్టు నిర్వహణకు సంబంధించిన హక్కులు దక్కించుకోవడం జరిగింది. తెలంగాణను 3 జోన్లుగా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. అండ్ మెక్సికో దేశ చరిత్రలోనే 200 సంవత్సరాల చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షేన్బామ్. అండ్ T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచింది ICC. అండ్ నెక్స్ట్ ఒక క్రికెటర్ యొక్క ఆత్మకథ వార్తల్లోకి వచ్చింది. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఎవరి ఆత్మకథ అంటారు. సో క్రికెట్కు కేదార్ జాదవ్ వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.